కేర్ గ్రూప్ చైర్మన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా డాక్టర్ హర్ప్రసాద్ ఎన్నికయ్యారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా వరుణ్ ఖన్నాను నియమించారు. వారికి సహోద్యోగులు అభినందనలు చెప్పారు. హెల్త్ కేర్లో ఆరోగ్య రంగంలో దాదాపు 35 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఆ అనుభవంతో ఇప్పుడు కొత్తగా బ్లాక్ స్టోన్ అనే గ్లోబల్ పిఈ కంపెనీ వాళ్ళు హెల్త్ కేర్ వర్టికల్ స్టార్ట్ చేసినారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ బేస్డ్ కేర్ హాస్పిటల్స్ గ్రూప్, దానికి దాదాపు 14-12 హాస్పిటల్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. అది దాని తర్వాత కిమ్స్ హెల్త్ అని కేరళలో హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక 5 హాస్పిటల్స్ ఉన్నవి. దాని తర్వాత బంగ్లాదేశ్లో ఎవర్ కేర్ అని గ్రూప్ ఉంది, 2 హాస్పిటల్స్. ఇవన్నీ అక్వైర్ చేసి దాన్ని ప్లాట్ఫామ్ లెవెల్ హెల్త్ కేర్ వర్టికల్కి నన్ను చైర్మన్గా రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినాను. సో ఈ కేర్ గ్రూప్కి క్వాలిటీ హెల్త్ కేర్ కంపెనీ పేరు. ఆ గ్రూప్కి అవసరమైన అడ్వైస్ కానివ్వండి, దిశ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, ఇప్పుడు చైర్మన్ రూపంలో క్వాలిటీ హెల్త్ కేర్ లిమిటెడ్కి ఈ అన్ని హాస్పిటల్స్కి ప్లస్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ అక్వైర్ చేయబోతున్నారు. ఈ అన్నిటికీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాను. సో ముందు ఇంకా కొత్త న్యూ అక్విజిషన్స్, న్యూ హాస్పిటల్స్ ఉన్నాయి, బాగా నడవటమే కాకుండా కొత్త అక్విజిషన్స్, కొత్త హాస్పిటల్స్ గురించి కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాం. హెల్త్ టూరిజము ఇండియాలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఇండియన్ డాక్టర్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ది బెస్ట్ డాక్టర్స్ ఎప్పుడు ఇండియన్ డాక్టర్సే. అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. ఇండియన్ నర్సెస్ కూడా మనకున్న అవైలబిలిటీ కానివ్వండి, మనకున్న స్కిల్ నర్సెస్ కానివ్వండి, ఇప్పుడు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ డెవలప్డ్ కంట్రీస్లో మన ఇండియన్ నర్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో యుఎస్ కానివ్వండి, వేరే డెవలప్డ్ కంట్రీలో కానీ వెళ్తే సేమ్ ట్రీట్మెంటు, ఇండియన్ డాక్టర్స్ చేసేది ట్రీట్మెంటు మనకన్నా ఒక 20 రెట్లు ఎక్కువ ఉంటుంది కాస్ట్. అందుకని టూరిస్ట్ వేరే కంట్రీకి వెళ్ళే, ఆరోగ్యం కోసం వేరే కంట్రీకి వెళ్ళే పాపులేషన్ అంతా ఇప్పుడు మనం ఇండియాకి వస్తూ ఉంది. సో కాస్ట్ అడ్వాంటేజ్ ఒకటి, క్వాలిటీ ఆఫ్ కేర్ ఏమో సిమిలర్గా ఉంటుంది, అవుట్కమ్స్ రిజల్ట్స్ సిమిలర్గా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ కేర్ ఒక 1/10 ఆఫ్ ద కాస్ట్లో ఇక్కడ మనం ఇవ్వగలుగుతున్నాము. సో ఇండియాకి హెల్త్ టూరిజం అనేది దాదాపు ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, సౌత్ ఈస్ట్ నుంచి, సిఐఎస్ కంట్రీస్ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్ వచ్చేటప్పటికి ఎక్కువ నెంబరు ఢిల్లీ, బాంబే వెళ్తున్నారు, ఎందుకంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అక్కడికి. కానీ హైదరాబాద్లో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ, బాంబే తర్వాత హైదరాబాదే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నారు, మెడికల్ ట్రావెల్ కోసం వస్తున్నారు. వాళ్ళకి మనం కొన్ని సదుపాయాలు కలిగించాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే, వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త దేశం వస్తున్నారు, కొత్త లొకేషన్కి వస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవటం, డ్రాప్ చేయటం కానివ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భాష వేరే రకంగా ఉంటుంది. సో ఇంటర్ప్రెటర్స్ కానివ్వండి, అదే రకంగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరే రకంగా ఉంటాయి. ఆ ఫుడ్ హ్యాబిట్స్కి సరిపడా మనం ఫుడ్ చేయటానికి సదుపాయాలు కానివ్వండి, ఇవన్నీ తయారు చేసి ఇంటర్నేషనల్ టూరిజంని ఇంకా పెంచే అవకాశం ఉంది. దాని గురించి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజల్ట్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. చైర్మన్గా నాకున్న సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇండియాలో నంబర్ ఆఫ్ బెడ్స్ పర్ పాపులేషన్ అన్ని దేశాల కన్నా తక్కువ ఉంది. సో మోర్ నెంబర్ ఆఫ్ బెడ్స్ అవసరం. రెండోది ఏంటంటే, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హాస్పిటల్స్ అన్నీ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. కొంచెం వేరే హైదరాబాద్ బయటికి వెళ్తే మళ్ళీ హెల్త్ కేర్ కోసం హైదరాబాద్ రావాల్సి వస్తూ ఉంది. సో అలా Tier 2, Tier 3 సిటీస్ చాలా ఉన్నాయి దేశంలో. ఎక్కడైతే మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేక మెట్రో సిటీస్కి రావాల్సి వస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని మనం ఏ రకంగా యూజ్ చేసుకుని మంచి ఆరోగ్య సంస్థల్ని Tier 2, Tier 3 సిటీస్ తీసుకెళ్ళగలుగుతాం అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే Tier 2, Tier 3 సిటీస్లో కూడా మంచి డాక్టర్స్ రావాలి,
మంచి నర్సెస్ రావాలి, వర్కింగ్ టీమ్ ఉండాలి. ఇవన్నీ క్రియేట్ చేయటం ఒక ఛాలెంజే కాకుండా ఒక అవకాశం కూడా అని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్ డెఫినెట్లీ కొరత ఉంది. అండ్ దానికి గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెంచింది. ఈ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఈ మధ్యన పెంచింది కాబట్టి ఇవాళ కూడా తెలంగాణకి ఏదో 10 మెడికల్ కాలేజెస్కి కొత్త కాలేజెస్ పర్మిషన్ వచ్చింది. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగినా కానీ ఒక డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తన ప్రాక్టీస్లో రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. సో ఈ కొత్త కాలేజెస్ నుంచి వచ్చే డాక్టర్స్ని మనకి అవైలబిలిటీ రావాలంటే 10 ఏళ్ళు ఈజీగా పడుతుంది. ఈ 10 ఏళ్ళు డాక్టర్ కొరత మాత్రం డెఫినెట్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ స్టేట్లో ఇప్పుడు ఏదైతే డాక్టర్స్ చేసే పని ఉందో పారామెడికల్ స్టాఫ్ కొన్ని చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ పారామెడిక్స్, ఆపరేషన్ థియేటర్ పారామెడిక్స్, రెస్పిరేటరీ థెరపిస్ట్, వీళ్ళందరూ చాలా మట్టుకు డాక్టర్స్ చేసే పనిని సప్లిమెంట్ చేయగలుగుతారు, షేర్ చేసుకోగలుగుతారు. సో ఈ కోర్సెస్ కూడా స్కిల్ ఇండియా ద్వారా ఈ కోర్సెస్ని కూడా పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మనకు ఉన్న కొరతని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా పెద్ద అవకాశం ఉంది. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అండ్ స్కిల్ ఇండియా కింద చేస్తున్నారు కానీ సరిపోతే ఇంకా చాలా చేయాల్సి వస్తుంది.